ఉన్నారనుకుంటున్నాను. లక్ష్మణరెడ్డి గారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి చరిత్ర మనం గమనిస్తే మొట్టమొదటి నుంచి చాలా నిష్ణాతులు, మేధావులు ఒక ఆశయం కోసం, ఒక లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళు గెలుస్తూ వచ్చారు. మొదట జనసంఘ్ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు, జూపిడి యజ్ఞాలు లాంటి వాళ్ళు గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత సామ్యవాద భావాలు, అభ్యుదయ భావాలు ఉన్న ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు. 2007 తర్వాత కాలక్రమంగా అధికార పార్టీలు తన అధికార బలాన్ని, తన డబ్బు బలాన్ని, కులాల బలాన్ని అన్నిటిని ఉపయోగించి ఎలాగైనా గెలిపించుకోవాలి అనే తపంతో చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగమే ఈరోజు కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిల్చోడు. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటుకి మూలం జన విజ్ఞాన వేదిక. 1988లో జన విజ్ఞాన వేదిక ఏర్పడి శాస్త్రీయ భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్తూ అక్షరాస్యత ఉద్యమంలో, సారా వ్యతిరేక ఉద్యమంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించాం. దానికి నేను మొదటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఆ క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళలో దాదాపు 10 మంది ఎమ్మెల్సీలుగా గెలిచారు. వారికి ఒకవైపున ప్రజల్లో మంచి భావన ఉండటం, దానికి తోడ్పాటుగా వామపక్ష పార్టీలు, వామపక్ష భావజాలం ఉన్న సంస్థలు తోడ్పాటు అందించడం ద్వారా గెలుస్తూ వచ్చారు. దాదాపు ఇప్పటికి 14 మంది శాసనమండలి సభ్యులుగా గెలిచారు. ఈ 14 లక్ష్మణరెడ్డి గారు, ఐ హావ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ యూ అండి. మీరు అలాగూ యూఆర్ సపోర్టింగ్ పీడిఎఫ్ ముందు ఈ అంశం లేదా? 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం లేదా? అది మిమ్మల్ని టచ్ చేయలేదా? లేదు, మీరు పేద మధ్యతరగతి కుటుంబాల వాయిస్, మీరు అలాంటిది మీరే టచ్ చేయకపోతే ఈ కూటమి పార్టీలు ఎందుకు టచ్ చేస్తాయండి? జన చైతన్య వేదిక మేము స్పష్టంగా తెలియజేశాం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకూడదని, ప్రభుత్వ మెడికల్ కళాశాలని అభివృద్ధి చేయాలని, కడపలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఇచ్చిన సీట్లని వద్దని రాయటం తప్పని తెలియజేయడం జరిగింది. కానీ దానికి భిన్నంగా ఇప్పుడున్న ప్రభుత్వం P4 అనే కాన్సెప్ట్తో, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అనే కాన్సెప్ట్తో మెడికల్ కాలేజీలు పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇది పేద ప్రజల మీద, పేద విద్యార్థుల మీద ఎక్కువ భారం కలిగిస్తుంది. పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కానీ దాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఈరోజు రంగంలో ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే 14 మంది ఎమ్మెల్సీలు ఎన్నికైతే ఈ 14 మందిలో ఏ ఒక్కరి మీద కూడా ₹1 అవినీతి బయటపడలేదు. ఒక రూపాయి అవినీతి గురించి ఎవరు చెప్పలేకపోయారు. ముఖ్యంగా లక్ష్మణరావు గురించి చూస్తే ఇప్పుడు 14 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా ఉంటున్నాడు. ఈ 14 సంవత్సరాల్లో తనకు వస్తున్న వేతనాన్ని తను నమ్మిన సంస్థలకి, నమ్మిన ఆశయాల కోసం ఖర్చు పెట్టాడు తప్పితే ఇంటికి ₹1 కూడా తీసుకురాడు. లక్ష్మణరావు గొంతుక అటు శాసనమండలిలో కానీ, ఇటు పబ్లిక్ మీటింగుల్లో కానీ, అనేక చర్చా వేదికల్లో కానీ నిరంతరం పనిచేస్తూ ఉన్నాడు. దాదాపు ఇప్పుడు నాకు తెలిసి 12-13 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉంటాడు. అతను ప్రతిరోజు ఏదో కార్యక్రమంలో పాల్గొనకుండా ఇంట్లో ఉండే పరిస్థితి ఉండదు. కానీ శాసనమండలిలో తన గొంతుకుని వినిపించడానికి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ అంత సన్నద్ధంగా ఉండదు. కారణం మీడియా కూడా పూర్తిగా కులాల వారీగాను, పార్టీల వారీగాను విడిపోయిన పరిస్థితిని చూస్తున్నాం. వాళ్ళకున్న 99 టీవీ కానీ, ఒకప్పుడు 10 టీవీ కానీ, అవి కూడా ప్రైవేట్ పరమైన పరిస్థితిని గమనిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రజలకి అందాలంటే, వారి వాయిస్ వినపడాలంటే వారి దగ్గరికి వెళ్ళడం తప్పితే ఇంకో మార్గం అడుగుతున్నది వారి వాయిస్ జనంలో మాట్లాడింది కాదు, మండల్లో మాట్లాడింది ఏంటి అని అడుగుతున్నానండి. అదే మండలిలో తను మాట్లాడకుండా ఉన్న రికార్డ్స్లో అయితే ఉంటుంది, అదేమి పోదు, ఎవరు ఎరేస్ చేయలేరు. పైగా లక్ష్మణరావు గారు లాంటి పాపులర్ లీడర్ ఆయన బయటకు వచ్చి మాడతా అంటే అందరూ మైకులు పెడతారు. మీరు అన్నదాంతో నేను ఏకీభవించను. ఫస్ట్ ఆయనకున్న ఫాలోయింగ్ అలాంటిది. స్టూడెంట్ కమ్యూనిటీలో కానీ, అండ్ టీచర్స్ ఫ్రెటర్నిటీలో కానీ, గ్రాడ్యుయేట్స్లో కానీ ఆయనకున్న గుర్తింపు అలాంటిది. ఆయన ఎవరూ డినే చేయరు. అవతల ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ఆయన చెప్తే వచ్చి మాట్లాడుతుంటే చేతులు కట్టుకుని వింటారు. ఆయనకు అంత గౌరవం ఉంది, గుర్తింపు ఉంది. ఆయన మాట్లాడితే కదా బయటకు వచ్చేది. ఆయన మాట్లాడకుండా ఉన్న సందర్భం లేదు సార్. ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల నుంచి కానీ, సరే మీ ప్రచారంలో మీరేమన్నా మాట్లాడుతున్నారా? 17 ఇలా మీరు చూపించారా? 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాబోతున్నాయి. అయ్యా గ్రాడ్యుయేట్స్, మీరు ఎలర్ట్ కండి. రేపు పొద్దున మీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. మీ పిల్లల భవిష్యత్తుని కొన్ని ప్రత్యేకమైన వర్గాలు, కొన్ని ప్రత్యేకమైన సామాజిక వర్గాలు గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది. మీ పిల్లలు మెడిసిన్ చదువుకోలేరు అనే మాటని మీరు బలంగా తీసుకెళ్ళగలిగారా అంటున్నాను. గుంటూరులో డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో ఈ సమస్య మీద ఒక చర్చా వేదిక పెట్టాం.
డిస్కషన్లో పాల్గొన్నాం, వారిని సపోర్ట్ చేస్తూ ఇది మంచిది కాదని చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఈ దేశంలో పేదవాడికి ఆరోగ్యం లభించాలంటే విద్య, వైద్యం ఈ రెండు ప్రభుత్వ పరంగానే ఉండాలి. అది ప్రైవేట్ పరం అయితే ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం కార్పొరేట్ విద్యలో మనం చూస్తున్నాం, కార్పొరేట్ వైద్యంలో మనం చూస్తున్నాం. అందువలన మీ 99 టీవీ సందర్భంగా కూడా చెప్తున్నాను, ప్రైవేట్ పరం చేయటం మంచి పద్ధతి కాదు. ప్రైవేట్ పరం ఏం చేయాలంటే పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద పరిశ్రమలు అవి పెట్టుబడి ప్రైవేట్ పెట్టుబడితో ముందుకు పోవచ్చు. కానీ విద్య, వైద్యం ఈ రెండు విషయాల్లో పూర్తిగా ప్రభుత్వమే ముందుకు తీసుకురావాలి. వైకాపా గవర్నమెంట్లో విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ఎక్కువ స్కూల్స్ని అభివృద్ధి చేశారు. నాడు నేడు అనే పేరుతో చాలా స్కూల్స్కి మంచి భవనాలు వచ్చింది, రిక్రూట్మెంట్ కూడా కొంత హాస్పిటల్స్లో బాగా జరిగింది. అది మేము చెప్తూనే ఉన్నాం. కానీ దానికి భిన్నంగా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన పెద్ద ఎత్తున వస్తుంది. దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. లక్ష్మణరెడ్డి గారు, ఇంకో ప్రశ్న. మనీ ఫ్లో విపరీతంగా జరుగుతోంది గుంటూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి. గుంటూరు, కృష్ణా, వెస్ట్, ఐ థింక్ గోదావరి జిల్లాలు కూడా కొంత పాటు కలుస్తాయి అనుకుంటాను, జరుగుతోంది. అండ్ కూటమిలో 3 పక్షాలు ఉన్నాయి. వాళ్ళు చాలా బలమైన అభ్యర్థిని నుంచోబెట్టారు. అండ్ నాన్ కాంట్రవర్షియల్ రాజా గారు అంటే అందరూ అభిమానించే వ్యక్తే, ఆయనతో ఎలాంటి ఇబ్బందులు ఎవరికి ఉండవు, అందరినీ కలుపుకుని పోయే వ్యక్తే. మరి అంత బలశాలిని ఢీ కొట్టడానికి మీ దగ్గర ఉన్న బలాలేంటి? అంటే మనం గత 5-6 శాసనమండలి ఎన్నికలు మనం గమనిస్తే చాలా బలవంతులు, డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టిన వాళ్ళు పీడీపీ అభ్యర్థితో పోటీ పడలేక ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నిరుద్యోగులు కానీ, పట్టభద్రులు కానీ, విద్యావంతులు ఎక్కువ మంది ఉన్న నియోజకవర్గం ఇది. దాదాపు 3.5 లక్షల మంది నమోదై ఉన్నారు. వీళ్ళు అత్యధిక మంది ఓటేస్తారు. అందువల్ల వాళ్ళ కులము, డబ్బు, మతము వీటికి అతీతంగా ఎవరు మంచి పని చేయగలుగుతారు, ఎవరికి ఆ చరిత్ర ఉంది, ఎవరికి ఆ అనుభవం ఉంది, ఎవరు అలాంటి కృషి చేశారు, ఎవరు నిష్కలంగా పనిచేశారు, నిజాయితీతో పనిచేశారు, అవినీతి రహితంగా పనిచేశారు, ప్రజల సమస్యలు నిరంతరం అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని శాసనమండలిలో వినిపిస్తున్నారు అనేది వాళ్ళు గమనిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఓటేసే అవకాశం ఉంది తప్పితే దానికి భిన్నంగా ఓటేసే పరిస్థితి లేదు. ఒకసారి మిత్రుడు ఆలపాటి రాజా గారు నాకు మంచి మిత్రుడు, మంచి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. కానీ లక్ష్మణరావు గత 14 ఏళ్ళు శాసనమండలిలో పనిచేసిన విధానం చూసిన తర్వాత ఏ టీచర్ కానీ, ఏ విద్యావంతుడు కానీ ఆయన ఓటేయకుండా ఉండలేని పరిస్థితి ఉందనుకుంటున్నాను. రైట్. ఒకే ఒక క్వశ్చన్ తోటి తర్వాత మీ దగ్గరకు వస్తానండి. శర్మ గారు, లక్ష్మణరెడ్డి గారు ఒకే ప్రశ్న. మీరు ఎప్పుడైనా అసలు అంటే ఈ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం ప్రైవేట్ పరం చేయాలి, గుత్తాధిపత్యంలోకి 17 మెడికల్ కాలేజీలు వెళ్ళే విధంగా అంటే మంచి టెర్మినాలజీ, మంచి ఫ్రాగ్రెన్స్ టెర్మినాలజీ వాడారు, ఏది పబ్లిక్ పీపుల్స్ పార్టిసిపేషన్ అని చెప్పేసి. ఇందులో పీపుల్ ఎవరు, పబ్లిక్ ఎవరు, ప్రత్యేకించి ఒక వర్గానికి అప్పచెప్పే ప్రయత్నం జరుగుతుంటే మీరు దాని మీద మీరు ఉత్తిపుణ్యానికి ధర్నాలకి రోడ్డు మీదకి వచ్చేస్తుంటారు కమ్యూనిస్ట్ పార్టీలు. దీని మీద ఎందుకు మాట్లాడతారు? రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనకు అది ఒక హక్కు కూడా ఉన్నప్పుడు డిడ్ యూ గివ్ ఎనీ అటెంప్ట్, అంటే కనీసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేశారా ఈ విషయం? మేము రాశామండి అని చెప్పేసి మీ చర్చా వేదికల్లో చూపించారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి? జనచైతన్య వేదికగా ఈ విషయంలో స్పష్టమైన వైఖరి ఉంది. ఏ ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయకూడదని, ప్రభుత్వ మెడికల్ కళాశాలని, హాస్పిటల్ని మరింత సుసంపన్నం చేయాలని. గుంటూరు జనరల్ హాస్పిటల్ మా మిత్రుడే డాక్టర్ పొదిలి ప్రసాద్ గారిని 1996లోనే 5 కోట్ల రూపాయలు